దొంగ మీద దొంగ. ఒక ఊరి రాజుకు రత్నవతి అని ఒక కూతురు ఉండేది. ఆమె తప్ప వేరే సంతానం లేకపోవడం చేతను, ఆమె అసాధారణ సౌందర్యవతి కావడం చేతను రాజు ఆమెకు ఎక్కడెక్కడ రత్నాభరణాలు కొని తెచ్చి ఇచ్చేవాడు. రత్నవతి ఆ రత్నాభరణాలు ధరిస్తే వాటికి అందం వచ్చినట్టుండేది. ఒకసారి వారి నగరానికి కొందరు రత్నవర్తకులు వచ్చారు. రత్నవతి రత్నాలను ఎంచడంలో అసాధారణ ప్రజ్ఞ గలది. ఆమె ఆ వర్తకుల వద్ద ఒక వజ్రాన్ని చూసి దాన్ని ఎన్నిక చేసింది. నిజానికి అది అతి ప్రాచీనమైన వజ్రం. యుగ యుగాలుగా దాన్ని అనేక మంది చక్రవర్తులు తమ కిరీటాలలో ధరించారు. దానికోసం యుద్ధాలు, దండయాత్రలు జరిగాయి. కొన్ని వందల ఏళ్ల పాటు అది మట్టి దిబ్బలలో అజ్ఞాతంగా ఉండి మళ్ళీ దొరికింది. రత్నవతి ఆ వజ్రాన్ని కొని దానిని తన పాపట బొట్టులో పొదిగించి అహోరాత్రాలు తన తలలో ధరిస్తూ వచ్చింది. వీరదాసు అనే గజదొంగకు ఆ వజ్రం గురించి తెలిసింది. వాడు దాన్ని కాజేయాలని నిశ్చయించుకుని రత్నవతి ఉన్న ఊరికి వచ్చాడు. వాడు ఎంతో కాలంగా ఎన్నో సాహసకృత్యాలు చేస్తున్నాడు. ఎందరో రాజుల ఖజానాలు దోచాడు. ఎన్నో వేషాలు వేశాడు. ఎన్నో దేశాల్లో దొంగతనాలు చేశాడు. కానీ వాడిని ఎవరూ ఏనాడు పట్టుకోలేడు. వాడి ఫలానా అని పోల్చుకోగలిగిన వాళ్ళు కూడా లేరు. వీరదాసు ఎంత ప్రయత్నించినా రత్నవతిని ఎత్తుకుపోకుండా ఆ వజ్రం దొరికేటట్టు కనిపించలేదు. ఎందుకంటే అది అస్తమానం ఆమె తలలోనే ఉండేది. చివరికి ఒకనాడు దొంగ రత్నవతి శయనాగారం ప్రవేశించి రత్నవతికి మైకం కలిగించి ఆమెను ఎత్తుకుని అరణ్య మధ్యంలో ఉన్న తన రహస్య గృహానికి తీసుకువెళ్ళాడు. రాజు తన కూతురు పోయినందుకు చాలా దిగులు పడ్డాడు. రాజభటులు ఎంత ప్రయత్నించి కూడా ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. అందుచేత రాజు తన కుమార్తెను తనకు తెచ్చి ఇచ్చిన వారికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి తన రాజ్యం ఇచ్చేస్తానని అనేక దేశాల్లో చాటింపు వేయించాడు. మరొక దేశపు రాజకుమారుడు జయంతుడు అనేవాడికి ఈ చాటింపు వినేసరికి రత్నవతి జాడ తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అతను చాలా ప్రజ్ఞలు కలవాడు, అందగాడు కూడా. అందగత్తె అయిన రాజకుమార్తె దొరికితే పెళ్లాడాలనే ఉద్దేశంతో ప్రచ్ఛన్నంగా అతను అనేక దేశాలు తిరిగాడు. అందగత్తెలని పేరు పొందిన రాజకుమార్తెలలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. ఈ పరిస్థితిలో అతను చాటింపు విని రత్నవతిని గురించి ఆరా తీశాడు. ఆమె సాటి లేని సౌందర్యవతి అని ప్రతి ఒక్కరూ అన్నారు. అయినా అతడికి ఆసక్తి కలిగించినది 10 మంది చెప్పుకునే ఆమె సౌందర్యం కాదు. ఆమెను ఎవరు ఎత్తుకుపోయినది, ఆమె ఎక్కడ ఉన్నది కూడా ఏ ఒక్కరికి తెలియకపోవడం చూసి ఎవరూ చేయలేని పని తాను సాధిద్దామని అనుకున్నాడు. రత్నవతి నిజంగా అందగత్తె అయితే తాను నోరు తెరిచి అడగవలసిన అవసరం లేకుండానే ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తారు. నచ్చకపోతే పెళ్లాడవలసిన నిర్బంధం ఏమీ ఉండదు. ఒక్క సంగతి మటుకు జయంతుడు ముందే రూఢి చేసుకున్నాడు. రత్నవతిని ఎత్తుకుపోయిన వాడెవడో గజదొంగ అయి ఉంటాడు. ఆ దొంగ జాడ దొరికితే ఆమె జాడ తెలుస్తుంది. ఈ లోపల రత్నవతి తానున్న రహస్య గృహంలో రాజోపచారంగా ఉంటున్నది. వీరదాసుకు ఆమెను చూసిన క్షణం నుంచి ఒక విధమైనటువంటి వాత్సల్యం ఏర్పడింది. వాడు ఆమెను ప్రాణం కన్నా హెచ్చుగా చూసుకుని ఆమెను సుఖపెట్టడం కోసం ఎంతో పాటుపడసాగాడు. ఆమె వాడి చిట్టి తల్లి. చిట్టి తల్లికి ఏమాత్రం బాధ కలిగనిచ్చేవాడు కాదు. కొద్ది రోజుల్లోనే రత్నవతి కూడా తన అసలు తండ్రిని మరిచిపోయి వీరదాసును అంతకన్నా ఆపేక్షగా చూడసాగింది. మహారణ్యం మధ్య కూడా ఆమెకు ఏ లోటు కనిపించలేదు. రాజభవనం కన్నా అరణ్యమే చాలా అందంగా ఉన్నదనిపించింది. త్వరలోనే వీరదాసుకు ఒక అల్లుణ్ణి కూడా సంపాదించుకోవాలన్న కోరిక బలంగా ఏర్పడింది. చిట్టి తల్లికి అపురూపమైన రాజకుమారుని సంపాదించి పెళ్లి చేయాలి. దేశాలు తిరుగుతూ వాడు ఎందరో రాజకుమారులు చూశాడు. కానీ వారిలో ఒక్కడు కూడా చిట్టి తల్లి కాలి గోరుకు పోలరు. అందుచేత వీరదాసు రత్నవతికి తగిన భర్తను వెతుకుతూ దేశాల వంట బయలుదేరాడు. వీరదాసు ఒక దేశం వెళ్ళేసరికి అక్కడ ఆ క్రితం రాత్రి ఒక వింత దొంగతనం జరిగినట్టు తెలిసింది. అర్ధరాత్రి వేళ ఎవడో దొంగ అంతఃపురంలో ప్రవేశించి ఒక పరిచారిక తల దగ్గర రత్నాభరణాల మూట పెట్టి పహారా వాళ్ళకు కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆ ఆభరణాలు రాజుగారి ఖజానాలో ఎనపెట్టెలలో ఉండేవి. ఇది జరిగిన మరుసటి రాత్రే రాణిగారి మెడలో ఉండవలసిన నాలుపట్టెడ మంత్రి భార్య మెడలో వెలిసింది. ఈ విధంగా ప్రతి రాత్రి ఎంతో భద్రంగా దాచిన వస్తువులు కూడా మరొక స్థానంలో ప్రత్యక్షం కావసాగాయి. ఈ పనులు చేయగలవాడు దొంగ అనడానికి వీలు లేకపోయినప్పటికీ వాడు తలుచుకుంటే ఎంతేసి దొంగతనమైనా చేయగలడు. అందుకని ఆ దేశపు రాజు కంగారు పడిపోయి ఆ దొంగను పట్టుకున్న వాడికి గొప్ప బహుమానం ఇస్తానని ప్రకటించాడు. వీరదాసు ఈ దొంగ గురించి వింటూనే వాడిని తన మనసులో మెచ్చుకున్నాడు. బహుమానం మాట అలా ఉంచి అంత నేర్పరిని పట్టుకుంటేనే తనకు గజదొంగ అనే బిరుదు సార్థకమవుతుంది అనుకున్నాడు. దొంగను దొంగే పట్టాలి. ఈ దొంగతనాలు చేసింది జయంతుడే. తన చర్యలను గురించి గొప్ప దొంగ ఎవడన్నా వింటే తనను పట్టుకోవాలని ప్రయత్నించకుండా ఉండలేడు. తన కోసం ఎవరు కారాడుతున్నది తెలుసుకుంటే రత్నవతి చాడ చిక్కవచ్చు. అందుచేత
తనను పట్టుకునేటందుకు ఎవరు కారాడతారా అని అతను 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నాడు. త్వరలోనే అతనికి వీరదాసు పైన అనుమానం తగిలింది. తాను దొంగతనం చేసిన ప్రతి చోటుకు వీరదాసు వెళుతున్నట్టు అతను పసికట్టాడు. వీరదాసు తన అడుగుజాడల కోసం కూడా ఎంతో ఆత్రంగా చూస్తున్నాడు. జయంతుడు వీరదాసు గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తే అతని ఊరు పేరు కూడా ఏ ఒక్కరూ సరిగా చెప్పలేకపోయారు. అందుచేత జయంతుడు అతన్ని వెన్నాడసాగాడు. ఆ ఊళ్ళో కొద్ది రోజులుండి వీరదాసు తన చిట్టి తల్లిని ఒకసారి చూసి వద్దామని బయలుదేరినప్పుడు జయంతుడు అతన్ని రహస్యంగా వెంబడించి అరణ్య మధ్యానికి వెళ్ళాడు. వీరదాసు తిరిగి వెళ్ళిపోయిన దాకా వేచి ఉండి జయంతుడు అతని రహస్య గృహం ప్రవేశించి అక్కడ రత్నవతిని చూడగానే నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. అంత అందమైన దాన్ని అతను ఎప్పుడూ ఊహించి ఉండలేదు. ఆ జయంతుడిని చూసి రత్నవతి కూడా అత్యాశ్చర్యం చెందింది. అతను ఏ దేవలోకం నుంచో దిగి వచ్చినట్టున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవడంలో ఆమె రత్నవతి అని, ఆమెను ఎత్తుకొచ్చినవాడు ఆమెను వాత్సల్యం కొద్దీ తన వద్ద ఉంచుకున్నాడని, ఆమె కూడా ఆ దొంగను తండ్రిలాగా చూసుకుంటున్నదని జయంతుడు తెలుసుకున్నాడు. నిన్ను గురించి విని పెళ్లాడాలన్న ఆశతో ఎంతో శ్రమపడ్డాను. మీ దేశం పోదాం, నా వెంట వచ్చి అన్నాడు జయంతుడు రత్నవతితో. అమ్మో, అలా చేస్తే వీరదాసు గుండె పగిలి చచ్చిపోతాడు. ఆయన నిన్ను చూసి మెచ్చి సరేనంటే తప్ప మరొక విధంగా మనకు పెళ్లి కాదు అన్నది రత్నవతి. ఆయన సరేనన్న తర్వాత నువ్వు అభ్యంతరం చెప్పవు కదా అన్నాడు జయంతుడు. చెప్పను అన్నది రత్నవతి ఎంతో సిగ్గుపడుతూ. వీరదాసు రాకకు ఎదురు చూస్తూ జయంతుడు అక్కడే ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత వీరదాసు నిస్పృహతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఎందుకంటే నగరం నుంచి దొంగ దాటిపోయినట్టు అతనికి తోచింది. 2-3 రోజులుగా దొంగతనాలు లేవు. వీరదాసు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు బావురుమంటున్నది. రత్నవతి జాడలేదు. ఆమె ఏమైనది వీరదాసు ఊహించలేకపోయాడు. తన రాక కోసం ఎప్పుడూ ఆత్రంగా ఎదురు చూసే మనిషి బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోదు. ఆమెనెవరో ఎత్తుకుపోయి ఉండాలి. వీరదాసు చిట్టి తల్లి అని కేకలు పెడుతూ ఇల్లంతా తిరిగాడు. చుట్టుపక్కల అరణ్యం కూడా కొంత దూరం తిరిగాడు. అతని ఇంట్లోకి తిరిగి వచ్చేసరికి రత్నవతి పక్క మీద ఒక చీటీ పెట్టి ఉన్నది. దాని మీద ఇలా రాసి ఉన్నది: ఒక దొంగ చేసిన పని మరొక దొంగ చేయగలడు. ఆ చీటీ కొద్ది క్షణాల క్రితం అక్కడ లేదు. తనను మించిన దొంగ ఎవడో తన ఇంట ప్రవేశించాడు. వీరదాసు గొంతు హెచ్చించి, ఎవరు నువ్వు, నా ఎదుట పడు అని గట్టిగా అరిచాడు. జయంతుడు బయట నుంచి లోపలికి వచ్చాడు. అతని వెనకనే రత్నవతి కూడా వచ్చింది. ఆహా, చిట్టి తల్లికి తెగినవాడు అని లోపల అనుకుని వీరదాసు పైకి, ఎవరు నువ్వు అన్నాడు. నేనే మామ, పెద్దవాడిని, నన్ను పట్టడానికి శ్రమ పడుతుంటే చూడలేక నా అంతటి నేనే కనపడదామని వచ్చాను అన్నాడు జయంతుడు. తాను పట్టుకుందామనుకున్న దొంగ ఆ కుర్రవాడని తెలిసిన వీరదాసు పరమానందం చెందాడు. అతను చిట్టి తల్లిని పెళ్లాడడానికి వీరదాసు సంతోషంగా ఒప్పుకున్నాడు. మరి మా పెళ్లికి ఉండవలసిన బంధువులు ఉన్నారు. నాకు రాజ్యం ఉంది. రత్నవతిని పెళ్లాడితే ఇంకో రాజ్యం కూడా వస్తుంది. అందుచేత నువ్వు కూడా మా వెంట వచ్చి నా తరపున పెళ్లి పెత్తనం చెయ్యి అని జయంతుడు వీరదాసును ఆహ్వానించి ఒప్పించి తమ వెంట తీసుకుపోయాడు. రత్నవతికి జయంతుడికి వైభవంగా పెళ్లి అయింది. రత్నవతి భర్తను చూసి ఆమె అసలు తండ్రి సంతోషించాడు. కానీ తన చిట్టి తల్లికి అటువంటి భర్త దొరికినందుకు నిజంగా గర్వపడినవాడు గజదొంగ వీరదాసు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.